దుబ్బాక నియోజకవర్గంలో ప్రభుత్వ భూమిని ఎవరు కబ్జా చేయాలని చూసినా ఊరుకునేది లేదని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో దుబ్బాక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. అక్బర్పేట భూంపల్లి మండలం చౌదర్పల్లి గ్రామంలో 294 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిని కొందరు అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని ఈ అక్రమాలు జరిగాయని అన్నారు. చౌదర్పల్లి భూ అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సమగ్ర విచారణ చేయిస్తామన్నారు. ధరణి ద్వారా జవాన్ భూమి మార్పిడి చేసి కబ్జా చేశారని పేర్కొన్నారు. జవాన్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గం భూంపల్లి అక్బర్పేట్ చౌదర్పల్లి గ్రామం 294 సర్వే నంబరు అసైన్డ్ అయిన భూమి కొంతమంది అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. మరి దాన్ని ఉద్దేశించి మేము గతంలో కూడా కలెక్టర్ గారికి అప్లికేషన్ ద్వారా చెప్పడం జరిగింది. 294 సర్వే నంబర్ల అప్పటి కలెక్టర్ 2022 సంవత్సరంలో ఫైల్ నంబర్ D/266/2022 తహసీల్దారు, డిఆర్డిఓ, కలెక్టరు అందరూ కూడా ఇది పొరంబోక్ భూమి, ఇది గైరాన్కి పశువుల్ని మేపడానికి దీనికి చెందిన భూమి కాబట్టి అప్పుడు ఫైల్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఒకవేళ పరంబోక్ భూమి దాని యొక్క క్లాసిఫికేషన్ మారాలంటే సర్వే ల్యాండ్ ఆఫ్ రికార్డ్స్లో అక్కడ చేంజ్ అయ్యి ప్రభుత్వం నుంచి జీవో రావాల్సిన అవసరం ఉంది. కానీ అవి ఏమీ జరగకుండా ఇక్కడ కొంతమంది అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఇప్పుడు కొన్న వ్యక్తులు ఏం చెప్తున్నారు, మేము బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళ నాయకుల దగ్గర నుంచి కొన్నాము, వాళ్ళు రైతుల దగ్గర నుంచి కొన్నారని చెప్పి. మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, చిట్టాపూర్ నాయకుడు కావచ్చు, ఒక వ్యాపారవేత్త భూంపల్లి, మరొక టీఆర్ఎస్ నాయకుడు ఎనగుర్తి, మళ్ళీ వాళ్ళ మండల పార్టీ ఇప్పుడున్న అధ్యక్షుడు, గత అధ్యక్షుడు, వీళ్ళందరూ కలిసి అధికారుల దగ్గర ఏదో విధంగా తప్పుడు పత్రాన్ని క్రియేట్ చేసి మరి ఆ రోజు దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అంటే గతంలో ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ భూమిని సేకరించి బాండెడ్ లేబర్ యాక్ట్ కింద వాళ్ళందరికీ కూడా అలాట్ చేసింది. మరి అలాంటి అలాట్ చేసిన ల్యాండు మళ్ళీ ఎట్లా రిజిస్ట్రేషన్ అయిందో ఒకసారి మనం అందరం గమనించాల్సిన అవసరం ఉంది. దీనిపైన సమగ్ర దర్యాప్తు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. రేపే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి దీనిపైన సమగ్ర దర్యాప్తు చేసి ఎంతమంది పెద్ద నాయకులున్నా విడిచిపెట్టే సమస్య లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పేదల కోసం ఇది దుర్మార్గమైనది. ధరణి తెచ్చింది మీరే, ఆ సంఘటన జరగడానికి కారణం మీరే, అయినా మళ్ళా మీరే దాన్ని స్పందించడం అంటే మీ రాజకీయం ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి హరీష్ రావు గారు. ఖచ్చితంగా ఈ దుబ్బాక నియోజకవర్గంలో ఎవరు ఎంత పెద్ద వాళ్ళున్నా అసైన్ ల్యాండ్స్ ప్రభుత్వ భూముల తెరువు వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది. దాంట్లో కిసాన్ కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్గా ఖచ్చితంగా ముందుంటా. ఎవరు కూడా మరి అసైనీస్ ఎవరున్నా నా దగ్గర రావచ్చు, అవసరం అనుకుంటే దీనికి న్యాయ పోరాటానికి కూడా సిద్ధంగా ఉంటా. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి దీనిపైన సమగ్ర దర్యాప్తు చేసేంత వరకు కూడా మరి ఇవాళ మాట్లాడడం జరిగింది ఆర్డీఓ గారితో. ఏవైతే మీరు ఫైల్స్ పుటప్ చేసిండ్రో దాని యొక్క డీటెయిల్స్ కూడా కావాలని చెప్పి మేము గతంలో 2 నెలల కింద ఆర్టీఐ పెట్టడం జరిగింది. అవన్నీ వచ్చిన తర్వాత కూడా మొత్తం నిజం తెలుస్తుంది. మరి ఈరోజే కలెక్టర్ గారు కూడా ఒక కమిటీ వేసారు కాబట్టి ఖచ్చితంగా దోషులు ఎవరైనా వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. మరి ఎవరైతే మేడ్చల్ నుంచి కొంతమంది పెట్టుబడిదారులు కూడా వాళ్ళ పేర్లు శుంకరి అంజనాద్రి, విజయలక్ష్మి పేర్ల మీద కూడా 53 ఎకరాలు కూడా దాన్ని కూడా చేసుకోవాలనే ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఎన్ని జరిగినా అదేవిధంగా మరి ముఖ్యంగా మరి ప్రెస్ సోదరుల ద్వారా ఆ జవాన్ కుటుంబానికి చెప్తా ఉన్నాం, మీ సేవలు మేము ఈరోజు స్వేచ్ఛగా ఈరోజు తిరుగుతూ ఉన్నాం, స్వేచ్ఛగా 3 పూటలు తింటున్నామంటే ప్రతి ఒక్క జవాన్ దేశ రక్షణ కోసం, మా రక్షణ కోసం వారు అక్కడ చేస్తున్న దానికి మేము ఖచ్చితంగా వాళ్ళకు పాస్బుక్ వచ్చేంత వరకు కూడా వాళ్ళ ఎంబడి ఉంటాం. ఖచ్చితంగా పాస్బుక్ ఇప్పిస్తాం. ఎందుకంటే వాళ్ళు మన కోసం చూస్తూ ఉంటే వాళ్ళు ఒక
వేదిక ద్వారా వాళ్ళ ఆవేదన చెప్తా ఉంటే చాలా సిగ్గైతుంది సమాజంలో. కాబట్టి ఖచ్చితంగా ఆ జవాన్ కుటుంబానికి పాస్బుక్ ఇప్పించేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అండగా ఉంటుంది. ఇప్పించేంత వరకు కూడా ఎంత పెద్ద మనిషి అయినా సరే ఖచ్చితంగా ఇప్పించి తీరుతాం. ముఖ్యమంత్రి మరి రెవెన్యూ మినిస్టర్ గారు దృష్టి కూడా తీసుకుపోయినా వారు నిన్న ఖమ్మంలో ఉండే వచ్చినాక దానిపైన చర్య తీసుకుని చెప్పడం జరిగింది. కాబట్టి మీడియా సోదరులు ఒకటే చెప్తా ఉన్నా, ఏదైనా ప్రభుత్వ భూములు అన్యకాంతం ఈ ప్రాంతంలో అవుతున్నాయంటే మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ.